వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శాస్త్రి గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్తే సార్. మానవత్వంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం మీ విషయంలో కఠినంగా ఉందనిపిస్తుంది, ఏం చెప్తారు? గత కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. కూటమి ప్రభుత్వం వచ్చి మాకు వారు వాగ్దానం చేసిన వాగ్దానాలు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో కొంచెం మాలో అసహనం ప్రారంభమైంది. చాలామంది పెన్షన్స్ బాధపడుతున్నారు. ఇప్పటికీ మన ఏరియర్స్ రాలేదు, లేకపోతే రావాల్సిన బకాయిలు రాలేదు, హెల్త్ కార్డు మీద మనకు సరైన వైద్యం జరగట్లేదు, అనేక సమస్యలు. ఇప్పుడు అలాగే వాళ్ళు డిఆర్ ప్రకటించారు ఈ మధ్యకాలంలో, దాని అందరికీ పూర్తిగా అందలేదు. ఇలా ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో సమస్యలతోటి మా పెన్షనర్స్ చాలా బాధపడుతున్నారు. అందరూ ఏజ్ గ్రూప్ వాళ్ళు 60+, 70+, 80+, 90+ కూడా చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ చూస్తుంటే మరి ప్రభుత్వం హృదయత్వం లోకత్వం అనే ఒక సామెత ఉంది. ఇవాళ వృద్ధులకి మా పెన్షనర్స్ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ చేసి 30 సంవత్సరాలు సర్వీసులు అందించి వాళ్ళ రక్త మాంసాలు వాళ్ళకి ఇచ్చి రిటైర్ అయ్యి వాళ్ళ సుఖంగా జీవిద్దామంటే సరైనటువంటి మమ్మల్ని చూడలేదైనటువంటి భావం మా అందరిలోనూ కూడా ఏర్పడిందని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఈహెచ్ఎస్ మొన్న మధ్య ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. 60 డేస్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అవునండి. మరి ఇప్పటికీ కాలేదా? ఇప్పటికీ కాలేదని చెప్తానండి. నేను కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్ని. మంత్రివర్గ ఉపసంఘంలో కూడా నేను మాట్లాడినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మన ఈహెచ్ఎస్ దాని మీద మేము మాట్లాడడం జరిగింది. కారణం ఏంటంటే ఈవేళ వైద్య సౌకర్యం లేక ఎంతోమంది అల్లల్లాడిపోతున్నారు. దాంట్లో ఏదైతే ఈహెచ్ఎస్ అనేది ఉందో మా పెన్షనర్స్కే చాలా అవసరమైనటువంటి ఒక ఇది. ముఖ్యంగా మేము ఒక ఆశ పడ్డాం. మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారు మాకు భరోసా ఒకటి ఇచ్చారు. నిజంగా మేము కూడా ఒకటి నేను స్టేట్మెంట్ ఇచ్చా, కూటమి ప్రభుత్వం విజయంలో మేము కూడా భాగస్వాములే పెన్షనర్స్ అని చెప్పేసి నేను నెగ్గిన మరుసటి రోజునే మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈవేళ వరకు మా గురించి ఆలోచించకపోవడం, ముందు ఆరోగ్య భద్రత ఫస్ట్ మా ప్రయారిటీ. ఎందుకంటే చాలామంది వాళ్ళ అనారోగ్యం వచ్చేది వృద్ధులుగా వస్తున్నాయి తప్ప వృద్ధులకి ఎక్కువగా వస్తాయి. 90% వృద్ధులే బాధ్యతలు అందరూ కూడా. హాస్పిటల్కి పెడితే మేము వైద్యం చేయం, కార్డు మీద వైద్యం చేయం, మీరు మెడికల్ రిజిస్ట్మెంట్ పెట్టుకోండి అని అంటారు. ఏదో తట్టబొట్ట తాకటెట్టి పాపం వాళ్ళు వైద్యం చేయించుకుంటున్నారు. ఆ బిల్స్ ఇవ్వాలంటే ఇప్పటికీ 2022లో చేయించుకున్న బిల్స్ కూడా ఈవేళ వరకు రాలేదు. అప్పు చేశారు. ఈ అప్పు ఎప్పుడు తీరుస్తారు, ఎలా తీరుస్తారు? ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఎప్పుడైతే మనం మెడికల్ రిజిస్ట్మెంట్ మీద వాళ్ళు డాక్టర్స్ అక్కడ హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని చేశారు, ఎంకరేజ్ చేశారో, దీంట్లో మాకు వచ్చిన నష్టం ఏంటంటే 2 లక్షల రూపాయలు మాకు బిల్లు కడితే హాస్పిటల్కి, ఆ బిల్ మేము పంపిస్తే ఆ స్క్రూటినీలో వాళ్ళు ఎప్పుడో 17లో ఉన్నటువంటి ఆ ప్రైస్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అదే ప్రకారంగా ఇవాళ కూడా ఇస్తున్నారు. ఇవాళ రేట్లు పెరిగాయి, వైద్యంలో కాస్ట్ పెరిగింది, కానీ వాళ్ళ రేట్లు గవర్నమెంట్ మార్చకపోవడం వల్ల ఆ డబ్బు మాకు 2 లక్షల వాడికి 70,000 లేదంటే 80,000తో సరిపెడతారు. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ చాలా. ఇంకోటి కూడా ఉందండి, డబ్బు లేక వైద్యం చేసుకోలేక ఇంట్లో కూర్చుని ఉంటాం పోతాం అని వాళ్ళు కూడా ఉన్నారు. పరవరు ఎంటర్ప్రైనర్స్ ఇంకోటి కూడా చెప్తా, ఈ మధ్యకాలంలో మా లెక్కలు కొద్ది వేల మంది పెన్షనర్స్ వైద్యం చేయించుకోలేక మరణించిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి నేను చెప్పగలను. ఎందుకంటే మా దగ్గరికి వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? భర్త పోయి ఫ్యామిలీ పెన్షనర్ వస్తున్నారు చాలామంది. భర్త పోయారు కదా వాళ్ళు, అంటే పెన్షనర్ పోయినట్టే కదా అక్కడ. అలాంటి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే రాష్ట్ర మొత్తంగా ఎంతోమంది ఉన్నారు. నిజంగా మామూలు ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళకి బకాయిలు రాలేదంటే అది కొంత వాయిదా పడ్డ పెద్ద అది ప్రాణాల మీదకి వచ్చే సమస్య అయితే కాదు. అవునండి. రిటైర్ అయిన ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళకి వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యల వల్ల ఖచ్చితంగా వైద్య చికిత్స అందించుకోవాలి. అవునండి. అలాంటప్పుడు ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోవాల్సింది పోయి మీ విషయంలో ఎందుకు అంత పెద్ద మనసు చేసుకోలేకపోతుంది అనుకుంటున్నారు? మేము మొన్న మంత్రివర్గ సంఘం మీటింగ్ జరిగిన తర్వాత మా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సీఎం గారు మమ్మల్ని పిలవడం కూడా జరిగింది. నేను కూడా అక్కడికి వెళ్ళాను. నేను కూడా 14 మందిలో మెంబర్ కాబట్టి
ఆయన విషయం ఈహెచ్ఎస్ మీద ముందు సబ్జెక్ట్ మొదలైంది. మాకు ముఖ్యంగా క్యాష్లెస్ వైద్యం జరగాలి అనేటువంటి ఫస్ట్ డిమాండ్ మాకు. ఉమ్, అది మీరు ఎలా చేస్తారు, ఇన్సూరెన్స్ మోడ్లో చేస్తారా, ఏం చేస్తారో మాకు తెలియదు. మేము ప్రీమియం కడుతున్నాం, అందరం కూడా 250 రూపాయలు 300 రూపాయలు ప్రీమియం కడుతున్నాం. ఉమ్, కట్టినప్పుడు మాకు సక్రమైన వైద్యం జరగాలి. హాస్పిటల్కి వెళ్తే కార్డు పనిచేయదు అంటున్నాడు. ఉమ్, దాని మీద మీరు వెంటనే మాకు ఇవ్వాలి అనే ఒక డిమాండ్ మేము మంత్రివర్గ సంఘంలో పెడితే దానికి అక్కడ కూడా చర్చించి, అలాగే మాకు 2 లక్షల రూపాయలు స్లాబ్ రేట్ ఉంది. ఇప్పుడు ఉమ్, 2 లక్షలు సరిపోదు, ఇవాళ ఉన్న రేట్స్ ప్రకారంగా, ప్రైస్ లిస్ట్ ప్రకారంగా 5 లక్షలకు చేయండి మీరు అని కూడా డిమాండ్ పెట్టాం. దానికి కూడా అన్నారు. ఉమ్, అది కాకుండా మెడికల్ బిల్స్ శాంక్షనింగ్ విధానంలో ఎలా ఉంటుందంటే అండి, 50,000 రూపాయలు బిల్లు లోపు ఉంటే అది జిల్లాలో చేసుకోవచ్చు. ఉమ్, 50,000 దాటితే మళ్ళీ రాష్ట్ర పరిధిలోకి ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్ళాలి. కానీ మేము కోరింది ఏంటంటే మీకు బరువు తగ్గుతుంది, 1,00,000 రూపాయలు జిల్లా పరిధిలో పెట్టండి, మిగతాదంతా కూడా మీరు చేయండి. కానీ సకాలంలో చేసి మామూలు బిల్స్ ఇస్తే ఆనందపడతారు, రేటు పెంచి మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం పెట్టడం కూడా జరిగింది. ఉమ్, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ ఉన్నాయండి, ఇంతవరకు కూడా మరి పేమెంట్స్ లేవు. ఉమ్, ఎన్నాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తారండి, ఎన్నాళ్ళు బాధపడతారు. ఈవేళ ఎలా ఉన్నాయంటే అనారోగ్యాలు, ఈవేళ అనారోగ్యం వచ్చింది, తగ్గింది, బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ ఇంకో అనారోగ్యం వస్తుంది. అంటే కూడా వెంటబడుతున్న అనారోగ్యాలు. ఆ పెన్షనరు నిజంగా చెప్పాలంటే చాలామంది పెన్షనర్స్ చాలా బాధపడుతున్నారు. మన ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తారు. ఉమ్, ఎంత బాధపడ్డాడంటే హాస్పిటల్కి వెళ్ళాడు, వాళ్ళు మెడికల్ కార్డు పనిచేయదన్నారు. మీరు 50,000 కట్టండి, ముందు అర్జెంట్గా హాస్పిటల్ జాయిన్ అయిపోండి, మీకు వైద్యం చేయాలన్నారు. నా దగ్గర లేవన్నారు. లేవంటే వచ్చేసాడు. ఏం చేస్తాడు, వచ్చేసి ఫోన్ చేశాడు నాకు. ఉమ్, ఫోన్ చేసి, ఏమంటే నా దగ్గర డబ్బులు కడితే నేను వైద్యం చేస్తున్నారు, నేను బతకాలా చావాలా, నా పిల్లలు ఏమైపోతారు, నేను ఎదురు చచ్చిపోతే ఏంటి ఆదరం అని చెప్పేసి ఎంతో ఏడ్చేశాడు. ఉమ్, ఇలాంటి మన హృదయం ద్రవించిపోయేటువంటి ఎన్నో సంఘటనలు మేము చూస్తున్నాం. కానీ ప్రభుత్వం దాన్ని గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏమిటయ్యా అంటే, మీకు కాస్త ఇదిగోండి అంటే ఈ మధ్య కాలంలో మన పయ్యావులు కేశవ్ గారిని కలిసినా ఏం చేసిన వాళ్ళు చెప్పింది, కొంచెం బడ్జెట్ అవనివ్వండి, మీకు మార్చి తర్వాత ఏప్రిల్ నెలలో మీకు అన్ని పేమెంట్లు మేము ఇస్తాము, మీరు ఏమీ తొందరపడద్దు, ఈ 60 రోజుల్లోనూ మీ కార్డు ఏదైతే ఉందో దాన్ని క్యాష్ ట్రీట్మెంట్ చేసేటువంటి మీకు విధానాన్ని కూడా మీకు మేము అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద ఎక్కడా ఏమీ రెస్పాన్స్ లేదు. ఓకే. దాని కూడా చాలా ఎదురు చూస్తున్నాం మేము. ఈ మధ్యకాలంలో రిటైర్ అవుతున్న చాలామంది ఎంప్లాయీస్ సుమారుగా సగటున 15 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు అవునండి, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఆగిపోతున్నాయి, అవునండి, వాళ్ళకి రావాల్సిన అదర్ బెనిఫిట్స్ కూడా రావటం లేదు అవునండి అని చెప్తున్నారు కదా. అవును. అది ఎంతవరకు నిజం? అది నిజంగా వాస్తవమే అండి. ఉమ్, ఏంటంటే ఈ మధ్యకాలం అంటే 22 దగ్గర నుంచి అనుకుందాం, ఉమ్, రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుటీ 16 లక్షల రూపాయలు వాళ్ళు గ్రాడ్యుటీ ఇవ్వాలి. ఉమ్, తర్వాత వాళ్ళు దాచుకుని జీపీఎఫ్ ఇవ్వాలి, వాళ్ళ ఎరండ్ లీవ్ ఉంటుంది, ఆ ఎరండ్ లీవ్ డబ్బులు ఇవ్వాలి. ఉమ్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవాళ వరకు పేమెంట్లు దగ్గరగా చూసుకుంటే ఒక్కొక్క పెన్షనర్కి ఒక 20 లక్షల దగ్గర నుంచి 25 లక్షల వరకు కూడా ఒక్కొక్క పెన్షనర్కి బకాయి రిటైర్ అయిన అందరికీ కూడా ఉన్నాయి ఇవాళ. ఉమ్, అది ఎప్పుడు ఇస్తారు అని అడిగితే సమాధానం రావట్లేదు అక్కడి నుంచి కూడా. ఉమ్, గవర్నమెంట్ దగ్గర నుంచి ఇస్తాం అంతే, ఎప్పుడు ఇస్తాం. మేము కూడా ఇంకొక లెక్కలు కూడా అడిగాం మీకు గవర్నమెంట్ని. మా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మాకు రావాల్సిన డిఆర్ ఏరియర్స్ కానీ పిఆర్సీ ఏరియర్స్ కానీ అలాగే ఈ బాబత్ రిటైర్ అయిన గ్రాడ్యుటీ ఈఎల్ ఇంకోటి ఈ ఏరియా అవన్నీ ఎన్నైతే ఉన్నాయో మీరు లెక్క కట్టండి. లెక్క కట్టి మా పీపో స్లిప్లో మీరు నమోదు చేయండి. ఉమ్, మాకింత డబ్బు మీరు బకాయి ఉన్నారని మాకు తెలుస్తుంది. రేపు పొద్దున ఎవరైనా ఏ పెన్షన్ చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయ్యో మా వారి ఇంత డబ్బు ఇంకా రావాలా, ఏరియర్స్ వచ్చి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు. అవును. అనేటువంటి విషయాన్ని కూడా మేము బేఎస్సీ మీటింగ్లో చెప్పడం కూడా జరిగిందండి. ఉమ్, మరి ఇంత డబ్బులు మాకు బకాయి ఉన్నారు, మరి ఎప్పుడు ఇస్తారంటే మరి మా ఏప్రిల్ నెలలో ఇస్తామని అంటున్నారు, అది ఎంతవరకు ఇవ్వగలరా ఏమిటి ఎప్పుడు ఇస్తారు అని 1000 కళ్ళతో మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. దాదాపు 10,000 మంది పెన్షనర్లు వారికి రావాల్సిన లబ్ధి వారు పొందకుండానే చనిపోయారు అవును, అని మీరు కరెక్ట్ అండి. చెప్పారు. నిజమేనా? అవునండి. సుమారుగా 10,000 మంది మరణించారు, వాళ్ళకి రావాల్సిన లబ్ధి పొందలేదు. మా రిటైర్ ఎంప్లాయీస్ అన్నీ కూడా ఆర్థికపరమైన సమస్యలే కానీ
ఆర్థికేతరమైనవి ఉండవు. ప్రతిదీ కూడా ఆర్థికంతో ముడిపడి ఉంటుంది. అందుచేత ఆర్థిక సమస్యలే మాకు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వాటి గురించి కూడా అయ్యే మాట మాదన్నీ ఫస్ట్ ఆర్థిక సమస్యలే మావన్నీ మీరు తీర్చాలి, ఎప్పుడు తీర్చారో చెప్పండి అని పదే పదే మేము అడగడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ దీనికి సంబంధించి ఏం చెప్తారు? పాత గవర్నమెంట్లో ఏం చేశారంటే ముఖ్యంగా మనకి గతంలో మాకు అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టైంలో ఇచ్చింది 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 10% ఇచ్చేవారు, 75 నిండిన వాళ్ళకి 15% ఇచ్చేవారు. అయితే గత పిఆర్సీ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ బయటకు రానివ్వలేదు. రానివ్వకుండా ఐఏఎస్ని పెట్టేసి వాళ్ళు చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇంతంత వీళ్ళకి ఎందుకని చెప్పేసి దాన్ని 5% 7% చేశారు ఫస్ట్. మళ్ళీ మేము దాని మీద యాక్షన్ తీసుకొస్తే మొత్తం మీద సంఘాల వాళ్ళు ఎవరండి, ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉండి, మన బొప్పరాజు గారు ఎవరండి, సాగర్ గారు ఉండి, ఎవరైతే వాళ్ళప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ఉండి అందరూ పోరాడిన తర్వాత దాన్ని మొత్తం మీద 7% 12% చేసి ఇవ్వడం జరిగింది. అంటే 3% మాకు తగ్గించారు. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే ప్రభుత్వాన్ని, మీ టైంలో మీరు ఇచ్చారు మాకు, మళ్ళీ మీరు ఎన్నికై మీరు వచ్చారు, మీ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం చెప్తున్నాం. ఆ 3% ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఓల్డ్ పద్ధతిలో మీరు ఎలాగైతే ఇచ్చారో దాన్ని పునరుద్ధరించి మా పెన్షనర్స్ అందరికి కూడా ఒక మంచి ఆనందాన్ని కలిగించమని చెప్పేసి పదే పదే మేము కోరడం కూడా జరుగుతుంది. ఓన్లీ 3%. ఈవేళ దాని 3% వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఈవేళ లెక్క కట్టుకుంటే ప్రతి నెల వచ్చి దాని ఆదాయం చూసుకుంటే ఇన్ని సంవత్సరాల మటుకు లెక్కుంటే ఒక్కొక్కరికి నా లెక్క ప్రకారం అయితే 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు కూడా వాళ్ళు లాస్ అయి ఉంటారని చెప్పేసి. ఒకే కేడర్లో 10 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన ఎంప్లాయీ, ఇప్పుడు రిటైర్ అయిన ఎంప్లాయీ, ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అది అంటే ఒకే ఏం జరుగుతుందంటే అండి, 10 సంవత్సరాల క్రితం ఒకే కేటర్లో ఉన్న బేసిక్ పెన్షన్ ఒకలా ఉంటుంది. 10 సంవత్సరాలు పెరిగేటప్పటికి వాళ్ళకి బేసిక్ పే పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే వేరియేషన్ వస్తుంది. రిటైర్ అయినప్పుడు అప్పుడు 50% వాళ్ళకి ఎక్కడ వస్తుంది, ఇక్కడ 50% వీళ్ళకి వస్తుంది. ఆ డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో అసలు యాక్చువల్గా ఈ ఎడిషనల్ క్వాంటమ్ అనేది ఆదిలో 80% వాళ్ళకి ఇచ్చారు. 80 సంవత్సరాలు నిండిన వారికి 20% ఇచ్చారు. 80 నుంచి స్టార్ట్ ఇచ్చారు. అలా పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 18 నుంచే ఇస్తుంది, కానీ 75, 70 ఇవ్వట్లేదు. అంటే మన రాష్ట్రంలో ఇలా కొన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మీరు బాగా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన డిమాండ్స్ ఇవి అని ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ప్రయారిటీ నేను కోరేది పిఆర్సీ కమిషన్ వేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలని, 30% ఐఆర్ ప్రకటించాలనేది ఫస్ట్ డిమాండ్ మాది. అలాగే డిఆర్లు ఉన్నాయి, మన ఒకటి ప్రకటించారు. ఆ ప్రకటించిన దాంట్లో ఒకటి ప్రకటించి ఇస్తున్నారు. రెండోది మన దీపావళి ముందు ప్రకటించి ఏం చేసంటే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో చాలామందికి పడలేదు, ఒక 20% వరకు పడలేదు, మిగతా వాళ్ళు పడ్డాయి. ఈ పడని వాళ్ళ గురించి మేము పదే పదే తిరుగుతూ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము ఇస్తాం, కానీ ఈ డీడీఓస్ నుంచి ఎస్టీ వాళ్ళకి వాళ్ళందరినీ మేము డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వాళ్ళని కలిస్తే ఈ సిఎఫ్ఎంఎస్లో మీ బిల్స్ అడ్మిట్ అయి ఉంటే పర్వాలేదు, అడ్మిట్ అవ్వకపోతే మళ్ళీ బిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ బిల్లు చేసుకున్నట్టు మీరు వెయిట్ చేయాలి అని చెప్తున్నారు. ఇది సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయితే కానీ బిల్ చేయడానికి లేదు, ఆ బిల్ దాంట్లోకి వెళ్ళదు. ఇప్పుడు ఎలాగది? వెంటనే దాన్ని సాల్వ్ చేసి ఎవరైతే డీడీఓలు బిల్స్ పంపించారో ఆ బిల్స్ అన్ని యాక్సెప్ట్ చేసి, డీడీఓలు కొంతమంది బిల్స్ పెట్టలేదు 18 నుంచి, తర్వాత 18లో మాటది, 18లో వాళ్ళు మారిపోతే ఎలాగా దాన్నంతా సాల్వ్ చేసి మాకు అందరికీ ఏదైతే రావాల్సినటువంటి బకాయి ఉందో క్యాల్కులేట్ చేసి ఆ సిఎఫ్ఎస్ని పెట్టి తొందరగా మాకు ఇవ్వాలనేది మా రిటైర్స్ ఎప్పుడు కూడా మా లైఫ్ రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో ఎల్లుండి ఎలా ఉంటాడో తెలియదు, వెంటనే ఇవ్వాలని చెప్పి పదే గవర్నమెంట్ను అడగడం కూడా జరుగుతుంది. వాళ్ళు కంగారు పడక మేము అన్నీ చేస్తామని చెప్పేసి అవన్నీ సైట్ సెట్ చేస్తున్నాం. మన డిప్యూటీ డైరెక్టర్ని కలవడం కూడా జరిగింది, శ్రీనివాస నాయకర్ గారిని. ఆయన కూడా దీని మీద ఒక 20 డేస్లో ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను కూడా వారు కూడా చెప్పడం జరిగింది. వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఇంతవరకు అయితే దాని మీద సరైనటువంటి ఇంకా ఏమీ రాలేదు. ఇప్పుడు వ్యాలిడేషన్ యాక్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ఏంటి సమస్య? దాంతో ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ఏం చేశారంటే,
లాస్ట్ బడ్జెట్లో ఉమ్, 25 బడ్జెట్లో ఏం చేశారంటే ఫైనాన్స్ బిల్లుతో పాటుగా పెన్షన్ అండ్ పెన్షనర్ అని చెప్పేసి ఒక బిల్లు పెట్టారు. దాంట్లో చెప్పించేసి దాని బిల్లు పాస్ చేయించేసుకుని పార్లమెంట్ పాస్ చేసింది, రాష్ట్రపతి గారు ముద్రైంది, గెజెట్ పబ్లికేషన్ అయింది. అయితే దీనివల్ల ఏమిటి నష్టం? ఉమ్, ఏమిటి నష్టం అంటే ముఖ్యంగా మాకు ఓపీఎస్ పెన్షన్స్ ఒకటి 26 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు వేరు, అంటే 2 వర్గాలుగా విడదీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఉమ్, ఆల్రెడీ సిపిఎస్ ఒకటి నడుస్తుంది. సిపిఎస్ని యూపీఎస్ కింద మార్చి వాళ్ళ పెన్షన్కి వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల మాకు వచ్చే నష్టం ఏంటి అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం మేము విన్నదాన్ని బట్టి, మేము చూసిన దాన్ని బట్టి అన్నీ కూడా మేము చూస్తుంటే పే రివిజన్ అనేది ఉండకపోవచ్చు. ఉమ్, పే రివిజన్ లేకపోతే, పే రివిజన్ అంటే అండి, పే రివిజన్ జరిగిన తర్వాత ఐఆర్ ఇచ్చారని చెప్పి ఇందాక చెప్పాను. అలాగే అప్పటికి కూడా డిఆర్ ఏదైతే ఉందో ఆ 3 కలిపి అప్పుడు బేసిక్ పెన్షన్ కింద మాకు ఫిక్స్ చేస్తారు. ఉమ్, ఆ బేసిక్ పెన్షన్ ఫిక్స్ అదే రివిజన్ అంటాం. ఆ రివిజన్ అంటూ లేకపోతే ఈవేళ మేము ఏ పెన్షన్ తీసుకున్నాం అదే పెన్షన్ తీసుకోవాలి. ఉమ్, దీనివల్ల ఆల్మోస్ట్ 70 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎంతమంది అన్నారు? 70 లక్షలు. 70 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కలిసి. ఉమ్, అయితే ఇప్పుడు దాని మీద మేము ఇప్పుడు 2025 బడ్జెట్లో పెట్టారో ఉమ్, దాన్ని ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ మేము మెమోరాండం సీఎం గారు, పిఎం గారికి పంపించాం, ఫైనాన్స్ మినిస్టర్ గారికి పంపించాం, ఫైనాన్స్ సెక్రటరీ గారికి పంపించాం, అన్నీ ఇవ్వడం కూడా జరిగాయి. ఉమ్, మళ్ళీ ఇప్పుడు మేము ఆల్ ఇండియా ఫెడరేషన్లో పెన్షనర్స్ ఫెడరేషన్ అని చెప్పేసి అన్ని స్టేట్ల వాళ్ళు కలిసి ఒక పెన్షన్ ఫెడరేషన్ ఉంది. ఉమ్, దాంట్లో మేము సభ్యులుగా కూడా ఉన్నాం. దానివల్ల కూడా మేము ఈ మధ్య కోర్ కమిటీ కూడా ఇక్కడ పెట్టాం. దాని మీద మంచి వాళ్ళంతా కూడా మేము సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని పిలుపులు ఇస్తాం, దాన్ని రెడీగా ఉండాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదే మార్చి 25వ తారీఖుని ఏ రోజైతే దాన్ని ఆమోదించిందో ఆ రోజుని బ్లాక్ డేగా చేయాలని చెప్పేసి మాకు పిలిపించారు. రేపు 25వ తారీఖుని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మా అసోసియేషన్ పెన్షనర్స్ అందరూ కూడా ఏదైతే మేము ఒక రిప్రజెంటేటివ్ ఆ రిప్రజెంటేటివ్ తయారు చేసుకుని, అలాగే ఏ యాక్ట్ పెట్టారో ఆ యాక్ట్ కూడా పట్టుకుని వెళ్ళి మీరు ప్రొసీడింగ్గా బ్లాక్ బ్యాగ్ పెట్టుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ఆ రిప్రజెంటేటివ్ త్రూ కలెక్టర్ పిఎం గారికి పంపించాలని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మీరు ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి కానీ లేదా పునరాలోచన చేయాలని కానీ చేసి మాకుండే రాయితీలు ఎక్కడా పోకుండా చేయాలి అనే ఒక డిమాండ్ని మేము అదే తెర మీద తీసుకొస్తున్నాం. మీ ఆందోళన పిఆర్సి ఇక ముందు ఉండకపోవచ్చు ఈ వ్యాలిడేషన్ యాక్ట్తో అని అంటున్నారు. అవునండి. యాక్చువల్గా మీకు జరిగే నష్టం 1126కి ముందు రిటైర్ అయిన వాళ్ళకి, తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకి ఏంటి, వీళ్ళిద్దరికి మధ్య ఉన్న ఏముంటుంది వ్యత్యాసం? అది వాళ్ళు పెట్టే వ్యత్యాసం మనం అన్నది కాదు. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ఈ ముందు వాళ్ళందరూ ఓపీఎస్. ఈ ఓపీఎస్ వాళ్ళకి రావాల్సినటువంటి మాకేముంటాయి, ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా ప్రతి పే రివిజన్కి కూడా మాకు మామూలుగా పే రివిజన్ జరుగుతుంది. ప్రతి 6 మాసాలకి డిఆర్ అనౌన్స్ చేస్తారు. ఆ డిఆర్ కూడా మాకు వస్తుంది. ఈ 2 ఫెసిలిటీస్ ఉండవు దానివల్ల అని చెప్పేసి ఒక ఇది. ఆ 2 లేకపోతే ఈవేళ మేము అదే పెన్షన్ తోటి ఈవేళ నేను ఉన్నాను, ఏదో మొత్తం మీద బేసిక్ పెన్షన్ నాకు 30,600 ఎంత ఉందనుకున్నాను. ఆ 30,600 నా జీవితాంతం అదే వస్తుంది. మరి నా బతుకు ఎలాగా? ఈవేళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, ప్రతిదీ రూపాయి 10 రూపాయలు అయింది. రేపు నా లైఫ్ స్పాన్ పెరిగింది అనుకోండి, పెరిగికొలది నా పాటలు పెరుగుతాయి. ఇప్పుడు మీకు వచ్చే పెన్షన్ 30,600 బేసిక్ పెన్షన్. మీరు ఒక 30 సంవత్సరాలు టీచర్గా జాబ్ చేశారు. నా 30 సంవత్సరాలు సర్వీస్ 10 సంవత్సరాల నుంచి మీరు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నాను. ప్రెసిడెంట్ నేను యాక్చువల్గా 4,500 రూపాయలు నేను రిటైర్ అయిన నేను తీసుకున్న పెన్షన్. ఓకే. ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ 2000 సంవత్సరాలు 2001లో నేను రిటైర్ అయ్యాను. ఎంత తీసుకున్నారు అప్పుడు? అప్పుడు చాలా తక్కువ 4,500 అండి నా బేసిక్ పెన్షన్. ఈవేళ 30,600 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అయితే పెరిగిందా లేదా? దీని మీద వచ్చేటువంటి మాకు పే రివిజన్ పెరగడం వల్ల ఏం జరిగింది, డిఆర్లు వచ్చాయి, అవన్నీ తీసుకుంటున్నాం. ఖర్చులు పెరిగాయి. అలాగే 70 సంవత్సరాలు ఉంది, ఎడిషనల్ క్వాంటమ్ తీసుకుంటున్నాం. 75 వచ్చింది, ఎడిషనల్ క్వాంటమ్ తీసుకుంటున్నాం. ఇవన్నీ తీసుకుంటున్నాం. దీనివల్ల లబ్ధిదారులు ఏమైపోతారండి, మేమంతా నష్టపోతాం. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు
అవసరమైతే ఏం జరుగుతాయో మా జీవితాలు కూడా తెలియదు. ఇవాళ ఏదో మీ అందరి దయ వల్ల ముఖ్యంగా చెప్పాలంటే డిఎస్ నకారా గారిని మేము ఈ రోజున తలుచుకోవాలి. సుప్రీంకోర్టులో ఆయన వ్యాజ్యం వేసి తర్వాత ఆయన 72లో రిటైర్ అయ్యారు. అప్పుడు పెన్షన్ ఆయన కార్ డ్రైవర్ జీతం అంతా కూడా రాలేదు ఆయనకి. దాన్ని బేస్ చేసుకుని ఆయన వేయడం సుప్రీంకోర్టు ధర్మాసనం చౌడ్ గారు మాకు దీన్ని తీర్పిచ్చారు. పెన్షన్ మీదందరికీ కూడా ఎవరి దయాదాక్షిణ్యం మీద ఇచ్చేది కాదు, పెన్షన్ అనేది మీ హక్కు అని చెప్పేసి ఆయన మాకు చెప్పడం కూడా జరిగింది. ఆయన జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఈవేళ ఆ జడ్జిమెంట్ని కూడా పక్కకు గంటేసి దాన్ని కూడా పరిగణనలో తీసుకోకుండా ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి, కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే వార్తలు కూడా మనకు వస్తున్నాయి. దీని మీద మా పెన్షన్ చాలా ఆందోళనగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అవసరమైతే మేము జంతర్ మంతర్లో కూడా మేము నిరసన కార్యక్రమాన్ని చేసి మరి ప్రభుత్వం దృష్టి, కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని చెప్పి సంకల్పం కూడా మేము ఉన్నామని చెప్పేసి మీకు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు సిపిఎస్ కంటే మెరుగైన విధానం చేస్తామని చెప్పింది. అవునండి. ఏపీలో మరి ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి నిర్ణయం జరగల? వాళ్ళు ఏం చేసినట్టుగా లేదండి, చేసినట్టుగా లేదు. ఏదో వాళ్ళకి ఏదో కొద్దిగా ఇచ్చారు తప్ప రావాల్సినటువంటి ఏరియర్స్ అవి కూడా ఇచ్చారు అంతే తప్ప సిపిఎస్ మీద పెద్దగా వాళ్ళు ఫోకస్ పెట్టినట్టు ఎక్కడ కనపడలేదు. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఏ ఏ ఏ విధానం ఉందని అనుకోవాలి. ఇప్పుడు ఏ విధానం అమలు అవుతుంది? లాస్ట్ గవర్నమెంట్ జిపిఎస్ అని పెట్టింది, వీళ్ళు వచ్చి రద్దు చేసామని చెప్పారు. ఒకటే సార్, ఈవేళ 2004 పూర్వం ఉద్యోగంలో చేరిన వాళ్ళందరూ కూడా ఓపీఎస్ వాళ్ళు, 2004 తర్వాత చేరిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఓపీఎస్ సిపిఎస్ వాళ్ళు. అక్కడికే విడదీశారు, అప్పుడే విడదీశారు. ఆ విడదీసి నడుస్తూనే ఉంది అది. వాళ్ళకి ఏదో సిపిఎస్ వాళ్ళకి మళ్ళీ మెరుగైంది ఏదో ఇస్తూ ఉన్నారు, ఇది దొరుకుతుంది. మళ్ళీ యునైటెడ్ ఫ్యాక్టరీ స్కీమ్ అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి సాధారణంగా. ఎక్కడో పశ్చిమ బెంగాల్ అటు రాష్ట్రం ఉంటుంది, వాళ్ళు చేయరు. అలాగే మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇక్కడ వాల్యూ ఆఫ్ పెన్షన్ సిపిసి అంటారు, కమ్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ పెన్షన్. మీరు రిటైర్ అయినప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, 40% మా పెన్షన్లో మేము అమ్ముకోవచ్చు. మా బేసిక్ పెన్షన్ ఎంత అవుతుందో దాంట్లో 40% అమ్ముకుంటే లంసంగా వాళ్ళు మాకు డబ్బు ఇస్తారు. ₹1 పూర్వం 100 రూపాయలు చిల్లర ఉండేది, ఈ మధ్యకాలం దాన్ని తగ్గించారు. ₹1 80 రూపాయలు ఎంతో చిల్లర ఉంది. ఆ డబ్బులు ఇస్తారు, ఏకమొత్తంగా మాకు ఇస్తారు. ఆ వచ్చినటువంటి డబ్బులు అది 4 లక్షలు అవచ్చు, 5 లక్షలు అవచ్చు, ఎంత వచ్చినా మాకు ఉపయోగకరంగా ఉండేది. దాన్ని తీర్చే విధానం ఎలా ఉండేదంటే 15 సంవత్సరాల గతంలో మాకు నిర్ణయం చేసి పెట్టారు. ఆల్రెడీ మేము దీని మీద కొన్ని రాష్ట్రాల వాళ్ళు తగ్గించి వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. మా పెన్షనర్స్ అందరితో కోర్టుకి మేమే వెళ్ళాం. కోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన మన్నాడు మళ్ళీ మాకు 12 సంవత్సరాలు మేము పెట్టిందనమాట. 15 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు మాకు తీరిపోతుంది, మాకు ఇవ్వాలని మేము పెట్టడం జరిగింది. మళ్ళీ కొన్నాళ్ళు జరిగిన కోర్టు వెకేట్ చేసింది స్టే, మళ్ళీ రికవరీ పెట్టేశారు. అయితే మేము డిమాండ్ చేసేది ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలో 13 సంవత్సరాలు కటింగ్ చేస్తున్నారు. 13 సంవత్సరాలు డిస్టోర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే 12 సంవత్సరాలు ఒరిస్సా రాష్ట్రంలో 12 సంవత్సరాలు చేస్తున్నారు, అక్కడ రిస్టోర్ అయిపోతుంది. మరి మీరు మాకు ఇవ్వడానికి వాటిని ఆదర్శంగా తీసుకుని మీరు మాకు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ కూడా చేయడం జరిగింది. రిఫరెండం ఇచ్చాం, దాన్ని కూడా మేము వాళ్ళతో చెప్తూనే ఉన్నాం. అది జరుగుతుంది. ఇప్పుడు ఈ 10,000 మంది చనిపోయారు పెన్షనర్లు లబ్ధి తీసుకోకుండా, లబ్ధి పొందకుండా అని చెప్తున్నారు కదా, చాలా మంది. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది? ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారు? వాళ్ళు చనిపోయారంటే 2-3 రకాలు ఉంటాయి సార్. అనారోగ్య సమస్యల వల్ల కొంతమంది పోయి వాళ్ళని పక్కన పెడతాం, కానీ డబ్బు లేక బెంగ పెట్టుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఆర్థికపరమైన మానసికమైన ఆందోళనతో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మోగవేదన అనిపిస్తున్నారు. మోగవేదన ఏమి చేయలేక, చెప్పుకోలేక ఎలా బతుకుతామని అలా దేనాస్థలో వాళ్ళు బతుకుతున్నారు. నేను కావాలంటే వాళ్ళని నేను చూపించగలనుకుంటాను. మా అసోసియేషన్లోనే చాలా చోట్ల ఉన్నారు. అందులో ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఉన్నారు, సర్వీస్ పెన్షనర్స్ ఉన్నారు, రకరకాల. వీళ్ళిద్దరు కూడా బాధ్యత కిందే మేము భావిస్తున్నాం. పెన్షన్ వస్తుందా మరి? మంత్లీ కరెక్ట్ టైంకి వస్తుందా? ఇప్పుడు మాకు వచ్చినటువంటి మేలు ఏమిటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు.
పెన్షన్ వస్తుందా 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 అని నిరీక్షణ సరిపోయేది. ఇప్పుడు 1వ తారీఖున మాత్రం పెన్షన్ ఖచ్చితంగా మాకు 1-2 తారీఖులో ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయంలో ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం మేము. అది అలాగే మిగతావి కూడా మాకు నెరవేర్చాలని చెప్పేసి కూడా మేము వారిని ప్రభుత్వాన్ని మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను కోరుతున్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకునే ఫ్యామిలీ పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా 90 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల అంత వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఒకప్పుడు ఈ ఎయిడెడ్ స్కూల్స్ వాళ్ళకి పెన్షన్ ఉండేది కాదు. ఎవరైనా మరణిస్తారు స్కూల్లో టీచర్, వాళ్ళ భార్యలకు పెన్షన్ ఉండేది కాదు. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే మినిమం పెన్షన్గా స్టార్ట్ చేసి ఈవేళ ఉండేటువంటి మినిమం పెన్షన్ అయితే 6,500 ఉంటే 6,000, 12,000 ఎంత ఉంటే అంత వాళ్ళకి ఇస్తూ ఉండేవారు. వాళ్ళకి ఇంక ఏ విధమైన ఉండవండి, ఇంకా రాయితీలు ఈహెచ్ఎస్ కానీ డిఆర్లు కానీ రకరకాలైన సదుపాయాలు ఏమి ఉండవు. ఆ ముద్దకి మాత్రం వాళ్ళు ఇస్తారు. చాలా భాగం చాలామంది పోయారు. ఇవాళ లెక్క పెడితే కొద్దిగా 1000 లోపులోనే ఉన్నారు. మేము కోరేది ఏంటంటే వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కనీసం ఈహెచ్ఎస్ కార్డు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మెరుగైన వైద్యం చేయించుకుని కొంచెం ఆనందంగా బతకడానికి వీలుంటుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా మేము డిమాండ్ పెట్టకుండా జరిగింది. అడిషనల్ పెన్షన్ ఒక 1 month అడిషనల్ పెన్షన్ చనిపోయిన వాళ్ళకి అది కూడా చెప్తానండి. డెత్ రిలీఫ్ అంటారు దాన్ని. డెత్ రిలీఫ్ అంటే ఎవరైనా పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ మరణిస్తే ఆ నెలలో ఎంత పెన్షన్ తీసుకున్నాడో టోటల్ అమౌంట్ అది డెత్ రిలీఫ్ కింద మనకి ఇచ్చేవారు గతంలో మాకు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ పోతే ఆ ఫ్యామిలీ పెన్షన్ ఎంత తీసుకుంటే అంత మాకు డెత్ రిలీఫ్ కింద ఇచ్చేవారు. అయితే గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే అండి, వాళ్ళు దాన్ని ముందు 15,000 ఇచ్చి మళ్ళీ దెబ్బలాడితే 25,000 రూపాయలు, సాలిడ్గా 25,000 రూపాయలు మాకు ఇస్తారు. కానీ 1 month పెన్షన్ ఇచ్చేటువంటిది వాళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడు మేము కోరేది ఏంటంటే మాతో ఈవేళ పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో మరణానికి కూడా అంత ఖర్చు అవుతుంది. 25,000 రూపాయలతో ఏమొస్తుందండి? అది ఏమీ రాదు. అంచేత మేము 1 month పెన్షన్ మాకు ఇప్పించాలని చెప్పేసి పూర్వం మీరే ఇచ్చారు, మీ గవర్నమెంటే ఇచ్చింది మాకు. వాటిని కూడా పునరుద్ధరించి మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని పదే అన్ని మీటింగుల్లోనూ కూడా మేము చెప్పడం కూడా జరుగుతుంది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించినందుకు, ఆ పర్సంటేజ్ తగ్గించినందుకు గత ప్రభుత్వం మీద మీ పెన్షనర్లందరూ మూకుమ్మడిగా దాడి చేశారు. చేశారా? చేశారు. అదే చెప్తాను కదా, ఎందుకంటే వెక్స్ అయిపోయినారు సార్, చాలా వెక్స్ అయిపోయారు. వెక్స్ అయిపోయి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనకు మేలు చేస్తుంది అనేటువంటి ఒక ఆశ పెట్టుకుని వాళ్ళు కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ మూమెంట్లో మీకు రాగానే నేను చేస్తారు, మీ వ్యతలు తీరుస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. మేము దానికి ఆయన సపోర్ట్ చేయడం కూడా జరిగినప్పుడు చాలామంది, అంటే అందరూ నేను అన్నాం, చాలామంది సపోర్ట్ చేయడం, చాలా ఎక్కువ శాతం మంది ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీస్ గురించి నేను మాట్లాడను, పెన్షనర్స్ గురించి మాట్లాడతా. వాళ్ళు చేయడం జరిగింది, చేసాం. కానీ అలా ఆశగా చూస్తూనే ఉన్నాం. కానీ పెన్షన్ మాత్రం ప్రతి నెల పెన్షన్ మాకు ఇస్తున్నారు, చాలా సంతోషం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఫస్ట్ తారీఖు వస్తుందా పెన్షన్? 1-2 తారీఖులో మా తప్పితే ఏదైనా సెలవు రోజు వస్తే ఇంకొక రోజు, అంతకు మించి మరీ ఎక్కడ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే మాత్రం ఈ మధ్యకాలంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు కొంత అది ఎందుకు కొన్ని బిల్స్ ఉంటాయండి, ఆ బిల్స్లో కొన్ని ఆగిపోతున్నాయి. ఆ సిఎఫ్ఎంఎస్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అప్పుడు మాత్రం కొంచెం లేట్ అవుతుంది. అంతేగాని యావరేజ్గా చెప్పుకుంటే ఎవ్రీ మంత్ మాకు టెన్షన్ వాళ్ళు ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు పిఆర్సీ వేయలేదు, పిఆర్సీ వేయకపోతే ఎలాగో ఐఆర్ ప్రకటించేది ఉండదు. 21 నెలల కాలంలో మీరు చాలా వరకు నష్టపోయినట్టే లెక్క. అదే ఇందాక మీకు చెప్పిన విషయాన్ని, ఒక్కొక్క పెన్షన్ మరి మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మీకు న్యాయం చేయట్లేదు కదా. మరి అంతే కదా, మరి మేము ఏమనుకోవాలి? ఇంతవరకు మా గురించి ఆలోచించట్లేదంటే న్యాయం జరగట్లేదని మేము భావిస్తున్నాం. న్యాయం ఎలా జరిగింది? మేము ఇచ్చి మాకు రావాల్సిన మేము అడుగుతుంది తప్ప అదనంగా ఏమీ అడగట్లేదు. మాకు రావాల్సిన మాట ఏవైతే డబ్బులు ఉన్నాయో, ఏ రకంగా రావాల్సి ఉన్నాయో అవన్నీ మాకు ఇప్పించండి. అంతేగాని ఏదో మాకు లేనిది మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ఎక్కడ వారిని గొంతం కోరట్లేదు. గవర్నమెంట్ పిఆర్సీ కమిషన్ లాస్ట్ గవర్నమెంట్లో పిఆర్సీకి సంబంధించి రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు? ఏంటి సమస్య? యాక్చువల్గా పిఆర్సీ రిపోర్టు
అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చారు, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని బయట పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అది ఒక బ్రహ్మ పదార్థం, మాకు తెలియదు అది. మరి వాళ్ళ ఆలోచనలు వేళ మారి ఒక కమిటీని వేసి ఐఏఎస్లతోటి ఆ రిపోర్ట్ వాళ్ళు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం కూడా చెప్తా, యూజీసీ స్కేల్స్ వాళ్ళు ఆ రోజుల్లో 70 years 75 years ఎక్సిడెంట్ క్వాంటమ్ తీసుకునేవారు. వాళ్ళకి ఏం జరిగింది, ఈ ఐఏఎస్ రిపోర్టెడ్ వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లోకి వస్తారు, యూజీసీ స్కేల్స్ కాబట్టి వాళ్ళకి 80 నుంచే మార్క్స్ అయ్యాలి కాబట్టి ఇది కుదరదు అని చెప్పేసి వాళ్ళకి అది కూడా లేకుండా చేశారు. చూడండి ఎన్ని రకాలుగా పెన్షనర్స్ ఏ కేటగిరీలో ఉన్నప్పుడు కూడా ఏదో రకమైనటువంటి బాధ గత గవర్నమెంట్ జరిగింది. అయితే ఈ గవర్నమెంట్ మేము అడుగుతున్నాం, మీరు దాన్ని పాత పద్ధతిలో ఎలాగైతే యూజీసీ స్కేల్స్ వాళ్ళు ఇచ్చారో వాళ్ళకు కూడా ఆ రకంగా మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీకు పెన్షనర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి మీ డిమాండ్లలో ఇంటి స్థలం కూడా కోరుకుంటున్నారా? యాక్చువల్గా మాకు పెన్షనర్స్లో కూడా కనీసం ఇల్లు కూడా లేని వాళ్ళు, స్థలం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం హౌస్ సైట్ ఇవ్వమని చెప్పేసి లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము పెట్టాం. లాస్ట్ గవర్నమెంట్ పెడితే వాళ్ళు అప్లికేషన్ అవి ఇచ్చారు, చాలామంది అప్లికేషన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే అది అక్కడికి ఏమీ జరగలేదు. ఇప్పుడు కూడా మేము హౌస్ సైట్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరడం కూడా జరుగుతుంది. మరి ఈ 20 నెలల కాలంలో ఇంకా మరి మొన్న చూస్తే ఒక డిఆర్ ఇచ్చే, ఒక డిఏ అంటే మీరు డిఆర్ అంటారు, డిఆర్ అంట, ఒక డిఆర్ రెండో డిఆర్ కూడా 20-30% మందికి పడలేదని చెప్తున్నారు. అవునండి. మరి మిగిలిన పెండింగ్ డిఆర్లకు సంబంధించి ఎప్పుడు వస్తాయని ఏమైనా అంచనా ఉందా? చెప్పాను కదా మీకు, ఇందాక కూడా చెప్పాను. అది ఆల్రెడీ మేము దాని మీద యాక్షన్ తీసుకుని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్కి వెళ్ళాం, డైరెక్టర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ కలిసాం. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి, టెక్నికల్ ఈ సిఎఫ్ఎంఎస్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మీకు అన్నీ కూడా వెంటనే మేము చేసి ఒక 20 రోజుల్లో చేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ డీడీఓస్ ఎవరైతే, అది 2018 అని చెప్పాను మీకు ఇందాక, ఇదే ఇష్యూ. అప్పుడు బిల్ చేసిన వాళ్ళు దాని సరైన ప్రాసెస్ లెక్క దానికి ఏం చూస్తారని వాళ్ళకి వాళ్ళందరూ మారిపోయారు. ఈ మారిపోవడంతో ఆ బిల్స్ సరిగ్గా వెళ్ళలేదు. ఇప్పుడు అవన్నీ సెట్ చేసి మేము చేస్తాం, మీరు కంగారు పడద్దని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారిని కలిశారు, మామూలు ఉద్యోగ సంఘాలతో పాటు కూడా పెన్షనర్ల సంఘాలు కూడా మీరు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశారు. ముఖ్యమంత్రి గారు చాలా రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి గురించి మీకు చాలా వివరంగా వివరించారు, క్లియర్గా. అప్పులు చేస్తున్నాము, వచ్చిన ఆదాయం అంతా సరిపోతుంది, అప్పులకే సరిపోతుంది, ఖర్చులకు సరిపోతుంది, మా ఖర్చులు సరిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళ మన సంపద సృష్టించి అది ఉద్యోగులకు పంచుతామని కూడా చెప్పారు కదా. మీకు రావాల్సిన మినిమంగా ఏవైతే హెల్త్కు సంబంధించి కానీ ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి అయితే ఫస్ట్ మెడికల్ బిల్స్ అడ్రస్ చేయాల్సిన విషయం మెడికల్ ఇష్యూ. కానీ మీకు ఇవ్వాల్సిన డిఆర్లకు సంబంధించి కూడా ఇంకా 3 డిఆర్లు ఇవ్వాలండి. మరి వాటి సంగతి ఏంటి? మళ్ళీ ముఖ్యమంత్రిని కలిసే ఉద్దేశం ఏమైనా ఉందా? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆ వేళ అన్నారు, మేము దాని మీద ఆశపడ్డాం. ఆయన ఇప్పుడంటే ఒక్క విషయం మాత్రం మేము ఆలోచన చేస్తున్నాం. ఆయన డేట్ పెట్టారు, బడ్జెట్ అయిన తర్వాత మార్చి 5 ఏప్రిల్ నెలలో మేము అన్నీ సాల్వ్ చేస్తాం అని ఒక మాట చెప్పారు. ఆయన మాటకి గౌరవం మేము ఇస్తున్నాం. ఇదొకటి పెద్ద ఆయన చెప్పారు. మేము ఆ నెల వరకు చూస్తాం, ఏప్రిల్ నెలలో చూస్తాం. అప్పటికీ మా గురించి ఆలోచించకపోతే అప్పుడు ఏం చేయాలన్నది మేము కూడా బొప్పరాజు గారి జేఏసీలో మేము ఉన్నాం. మా జేఏసీ ఏవైతే ఏపీ అమరావతి జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారంగా మేము కూడా ఫాలో అయ్యి ఆ నిరసన కార్యక్రమాలు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆల్ ద బెస్ట్. నమస్తే సార్. నమస్తే.